కొత్తగా ప్రభుత్వం ఏర్పడి నెల రోజులైంది. ఈ నెల రోజుల్లోనే ప్రభుత్వం మీద ప్రజలలో భారీ వ్యతిరేకత. ఇది ఎందుకు, ఏంటి, అసలు ఎందుకు ఈ వ్యతిరేకత వచ్చింది అంటే, మెగా డిఎస్సి అని చెప్పారు. 16,347 ఉద్యోగాలు అన్నారు. అయితే గత ప్రభుత్వం ఫిబ్రవరిలో 6,000 ఉద్యోగాలకు వేసినటువంటి నోటిఫికేషన్ని రద్దు చేశారు. ఆ 6,000 కాకుండా ఈ 16,000 వేసి ఉంటే ఎక్కువ మందికి మేలు కలిగేటువంటి అవకాశం ఉండేది. ఎందుకంటే 22,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. కానీ ఆ 6,000 రద్దు చేసి ఇప్పుడు 16,000 వేస్తే ఇప్పుడు కొత్తగా వేసింది 10,000 ఉద్యోగాలే కదా. గతంలో ఆల్రెడీ 6,000 వేసున్నారు కదా. 6,000కి తోడు ఈ 10,000 జోడించి 16,000 వేశారు. సో కాబట్టి కొత్తగా ఈ ప్రభుత్వం చేసింది ఏంటి అనేటువంటి ప్రశ్న. ఉచిత ఇసుక విధానం అన్నారు, కానీ రవాణా ఛార్జీలని, సీనరేజ్ ఛార్జెస్ అని అవన్నీ ఇవన్నీ వసూలు చేస్తున్నారు. సో ఓవరాల్గా ఫ్రీగా ఇసుక ఇవ్వట్లేదు అనేటువంటి వాదన ప్రజల్లోకి వెళ్ళిపోయింది ఆల్రెడీ. ఎంత మొత్తుకుని ప్రభుత్వం గత ప్రభుత్వంలాగా మేము ఎక్కువ డబ్బులకి అమ్మట్లేదు, కేవలం రవాణా ఖర్చులు మాత్రమే తీసుకుంటున్నాం, తవ్వి తీయటానికి అయ్యేటువంటి ఖర్చు మాత్రమే తీసుకుంటున్నాం అని చెప్పినా ప్రజలు దాన్ని విశ్వసించే పరిస్థితుల్లో లేరు. ఇదొక ఎత్తు అయితే, మరొక పక్కన తల్లికి వందనం కార్యక్రమం మీద వినిపిస్తున్నటువంటి ప్రచారాలు, ఏదైతే గత ప్రభుత్వం ఒక్క ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా సరే తల్లికి మాత్రమే 15,000 ఇస్తామని చెప్పింది. ఎన్నికల సమయంలో మళ్ళీ అధికారంలోకి వస్తే ఈసారి నుంచి ఇంకో 2,000 పెంచి 17,000 ఇస్తామని చెప్పింది. కానీ చంద్రబాబు నాయుడు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో ఇక్కడ 17,000 కదా వచ్చేది, ఇద్దరు పిల్లలు ఉంటే అక్కడ 30,000 వస్తాయి కదా అని చెప్పి చాలామంది చంద్రబాబు కోటేశారు. మరి ఇలా అనేకమైనటువంటి అంశాల్లో ప్రభుత్వం నుంచి ప్రజల నుంచి ప్రభుత్వం వ్యతిరేకతను ఎదుర్కొంటుంది. దీన్ని ఇప్పుడు వైసీపీ క్యాష్ చేసుకుంటుందా లేదా అనేది ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఎందుకని అంటే, నిజంగా వైసీపీ దీన్ని క్యాష్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంటే, నిజంగా అంత ఆలోచించగలిగితే ఈ పాటికే వీటి మీద ప్రజల్లోకి పోరాటానికి వెళ్ళాలి. కానీ ఇప్పటివరకు ఆ పరిస్థితులు కనిపించట్లేదు. ఇంకా విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అటు అధికారంలో ఉన్నా ఇటు ప్రతిపక్షంలో ఉన్నా సరే అందరికీ శత్రువు ఆయనే. అటు బీజేపీకి, కాంగ్రెస్కి, టీడీపీకి, జనసేనకి, వామపక్షాలకి అందరూ జగన్నే విమర్శిస్తారు. కారణం ఏంటంటే, నేను ఒక్కడనే వెళ్తా, నేను సింగిల్గానే వెళ్తా, నేను ఒక్కడనే పోరాడతా, సింహం సింగిల్గానే వస్తుంది, ఇలాంటి డైలాగులు చెప్పుకుంటానికే తప్ప రియాలిటీలో అందరినీ కలుపుకుపోదాము, అందరితో కలిసి ముందుకు వెళదాము, ప్రజల తరపున నిలబడి పోరాడదాము, అవసరమైతే ఇతర రాజకీయ పక్షాల మద్దతు కూడా తీసుకుని ఎవరైతే ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరినీ కలుపుకుని వెళ్ళి పోరాడదాం అనేటువంటి ఆలోచన ఎప్పుడూ కూడా జగన్ చెయ్యడు. కనీసం ఈసారైనా ఇక నుంచైనా నలుగురిని కలుపుకుపోయేటువంటి పందా గనక ఎంచుకున్నట్లయితే, ఈసారి నుంచైనా జగన్ అలాంటి నిర్ణయాలు గనక తీసుకున్నట్లయితే, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా సరే కొన్ని తప్పవు. ఇటువంటి దిశగా అడుగులు వేస్తే మాత్రం ఖచ్చితంగా ఈసారి జగన్కి మేలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మరి దాన్ని ఎంతవరకు చేస్తాడనేది చూడాలి.